హాయ్, నేను భవానీని. ముందు వీడియోలో మనం క్యారెట్ సోప్ తయారు చేసుకోవడం ఎలాగో చూసాం కదా. ఇప్పుడు మనం పపాయా సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సబ్బు తయారీ పదార్థాలు చూద్దాం. కొబ్బరి నూనె 4 కప్స్, బొప్పాయి గుజ్జు 2 కప్స్, డిస్టిల్ వాటర్ 1 కప్, కాస్టిక్ సోడా 1/2 కప్. పపాయా సోప్కి మనం ముందుగా పపాయాని ఈ విధంగా చెక్కు తీసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ తీసేయండి. దాన్ని పీసెస్గా కట్ చేసుకుని దాన్ని మిక్స్ చేసుకుని ఇలా ప్యూరీలా చేసుకోవాలి. దాన్ని మనం కొంచెం థిక్గా ఉన్నట్లయితే దాంట్లో కొంచెం డిస్టిల్ వాటర్ కలుపుకుని దాన్ని మనం వడగట్టాలి. ఇప్పుడు మనం లై సొల్యూషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు వీడియోలో మీకు ఆల్రెడీ నేను లై సొల్యూషన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పాను, కానీ మళ్ళీ మీకు వివరంగా అర్థం కావడం కోసం ఇంకొకసారి చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక బౌల్లో డిస్టిల్ వాటర్ తీసుకుని 1 కప్ ఆఫ్ డిస్టిల్ వాటర్ తీసుకొని అందులో 1/2 కప్ ఆఫ్ కాస్టిక్ సోడా వేసుకుని దాన్ని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంటే అది మనకి లైట్ కలర్ వస్తుంది. క్లియర్గా అయ్యేంత వరకు అది కరిగిపోయి క్లియర్గా అవుతుంది. అప్పటి వరకు మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి కాస్టిక్ సోడా కలిపిన సొల్యూషన్ క్లియర్గా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత దీన్ని మిక్స్ చేయడం కోసం మనం 4 కప్స్ ఆఫ్ ఆయిల్, 2 కప్స్ ఆఫ్ పపాయా ప్యూరీ, వేస్తూ నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కలుపుకున్న కాస్టిక్ సోడా సొల్యూషన్ని ఇందులో నెమ్మదిగా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం నెమ్మదిగా వేయాలి. ఒకేసారి వేయడం వల్ల అది గడ్డ కట్టేస్తుంది. మనం కొంచెం కొంచెం అలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చూసారుగా, ఇలా ఇంకా థిక్గా అవ్వాల్సి ఉంటుంది. మనం అలా కలుపుతూ ఉండాలి. దీనికోసం మనకి 1 గంట వ్యవధి పడుతుంది. అలా మనకి థిక్ అయ్యేంత వరకు మిక్స్చర్ని కలుపుకోవాలి. చూసారుగా, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా కొంచెం
థిక్గా అవుతుంది. చూసారుగా మన మిక్స్చర్ ఎంత థిక్గా అయిందో. ఇప్పుడు దీన్ని మనం మౌల్డ్లో వేసుకోవాలి. ఈ విధంగా మౌల్డ్లో వేసుకొని 24 hours మనం ఈ విధంగా మౌల్డ్లో వేసుకోవాలి. దీన్ని 24 hours ఉంచుకోవాలి. 24 hours లేదా కొన్నిసార్లు 48 hours కూడా పడుతుంది. మీరేమీ దాని గురించి కంగారు పడద్దు. అది గడ్డగట్టేంత వరకు అలా దాన్ని వదిలేయండి. చూసారుగా మన పపాయ సోప్ ఎలా గట్టిగా అయిందో. తర్వాత దీన్ని మనం మౌల్డ్ నుంచి బయటకు తీసి మనం కట్ చేసుకోవాలి. మౌల్డ్ నుంచి తీసిన తర్వాత మన పపాయ సోప్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం కట్ చేసుకోవాలి. 30 days స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అప్పటి వరకు దీన్ని యూజ్ చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మనం ఇందులో ఉపయోగించిన కాస్టిక్ సోడా యొక్క గాఢత అనేది మనకి 30 daysలో పోతుంది. తర్వాత మనం మార్కెట్లో దొరికే సోప్ లాగానే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.